Welcome to Sri Venkateswara College of Arts and Science. Good morning, dear students. My name is Sheikh Shadrach, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district. In this college, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Today we will discuss about that third BA students and history cluster paper 3, unit 2. ఆంధ్రప్రదేశ్లో సమకాలీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ యొక్క రెండవ యూనిట్లో విప్లవ సాహిత్యంపై విమర్శనాత్మకమైనటువంటి ఒక వ్యాసాన్ని లేదా వామపక్ష విప్లవ సాహిత్యాన్ని గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. అయితే ఈ యొక్క రెండవ యూనిట్లో కమ్యూనిజం గురించి ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. ఈ కమ్యూనిజం భావాలు లేదా ఈ ఉద్యమ స్ఫూర్తి అనేటువంటి దాని గురించి మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలిసాయి. అయితే ఇటువంటి ఉద్యమ స్ఫూర్తి రావడానికి గల కారణము సాహిత్యము అని చెప్పాలి. ఏమండి, సాహిత్యము ద్వారా అనేక మంది కూలీలు, రైతులు, మిగిలినటువంటి వారందరూ కూడా మరి వాళ్ళు ఉత్తేజితులై ఈ యొక్క కమ్యూనిస్ట్ భావజాలాన్ని పెంపొందింపజేసుకోవడానికి లేదా సామ్యవాద సిద్ధాంతాలను, అభ్యుదయవాదాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఉపయోగపడిందని మనం చెప్పవచ్చు. కవిత్వము కేవలం కవిత్వం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అనేటువంటి విషయాలు మనము అభ్యుదయవాదంలో మనం చూస్తాం. అంటే స్వతంత్రోద్యమ కాలంలో ప్రబలముగా ఉన్నటువంటి హేతువాద, మానవతావాద, ఉదారవాద, సామ్యవాద సిద్ధాంతాలను ప్రచారం చేయటం అభ్యుదయవాద కవిత్వం యొక్క ముఖ్య లక్ష్యంగా మనం చూస్తున్నాం. అంటే ఉత్తేజితులుగా చేయడం, వివిధ కవితా రచనల ద్వారా, గేయాల ద్వారా, ఏమండి ఇట్లాగా మనం చూసినట్లయితే ఎన్నో అభ్యుదయమైనటువంటి అత్యున్నతమైనటువంటి కవిత్వాలను లేకపోతే గేయాలను మరి రూపుదిద్దుకోవడం ద్వారా మరి వారి యొక్క సామాన్య ప్రజల స్థితిగతులను ఆ గేయాల రూపంలో విశ్లేషణ చేయటం, సాంఘిక ఆర్థిక విషయాల పరిశీలన ద్వారా ప్రజా జీవనాన్ని మరింత శోభయానముగా మరి రూపుదిద్దుకోవడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంది. మరి రైతుల కడగండ్లు, కూలీలు, వారి బిడ్డల ఆకలి చిచ్చులు, లేదా రోడ్డు పక్కన బెచ్చగాడి యొక్క పరిస్థితి, మాలపిల్ల, కన్యాశుల్కం నాటి కథ, ఇవన్నీ కూడా వస్తువులయ్యాయి. ఆ కారణాలన్నీ నవ్య కవిత్వ ఉషోదయానికి, సాంప్రదాయ సాహిత్య బంధ విముక్తికి దోహదం చేశాయని చెప్పవచ్చు. అంటే నేటి ఆధునిక కాలంలో మరి మనం చూస్తూ ఉన్నప్పుడు గద్దర్ వంటి వారు మరి విప్లవ గేయాల రచయితలు మరి అటువంటి వారు అందరి వలన మరి ప్రజానికము, తెలంగాణ ప్రజానికం ఏ విధంగా అయితే మరి ఉత్తేజితులయ్యారో మరి ఆనాటి కాలంలో కూడా ఆయా రచనా శైలి అనేటువంటి విషయాలు మరి దానివల్ల కూడా ఎక్కువ మరి ప్రాముఖ్యత చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక అభ్యుదయం నుండి పుట్టినదే విప్లవం. ఇది నోట్ చేసుకోండి, అభ్యుదయం నుండి పుట్టినదే విప్లవం. విప్లవం అంటే సమూల మార్పు కోసం చేసే ప్రయత్నం. విప్లవం అంటే సమూల మార్పు కోసం చేసే ప్రయత్నం. విప్లవం ఒక నిరాశ, నిస్పృహల నుండి పుడుతుంది, బాధల నుండి, కష్టాల నుండి పుడుతుంది. అయితే ఆ బాధలను, ఆ కష్టాలను 10 మందికి చుట్టూ సమాజానికి తెలియజేసినప్పుడు అందరిలోనూ చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం రావాలంటే మరి సాహిత్యం అనేటువంటిది ఎంతో అవసరం. ఆ సాహిత్యకర్త విప్లవ మార్గదర్శి అవుతాడు. విప్లవానికి మార్గదర్శి అవుతాడు.
మరి విప్లవకారులకు భావ ఇంధనాన్ని అందిస్తాడు. మనిషికి అడ్డుగోడలు లేని, ఆర్థిక అసమానత్వం లేని ప్రపంచాన్ని, ప్రమాణాలని, ప్రభుత్వాలను నిర్మించాలనేదే విప్లవ కవుల యొక్క ఆశయం. నూతన విధానాలను అనుసరించే విధంగాను, అందరి ప్రజల యొక్క సంక్షేమం కోసం చూసేటువంటి విధంగాను, మరి ప్రతి ఒక్కరి యొక్క అంటే సమాజంలో ఉన్నటువంటి క్రింది స్థాయి వారి యొక్క విధానాలను కూడా మరి ఆచరణలోనికి తీసుకోవడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ యొక్క విప్లవ భావజాలాన్ని పెంపొందించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము మనం చూసినట్లయితే ప్రమాణాలని, మంచి ప్రభుత్వ విధానాలను రూపొందించడం అనేటువంటిది. మరి సమగ్ర ఆర్థిక స్వాతంత్రం సాధించాలన్నా, మరి రేపు అనేదానికి సమతాశాంతి లోకంగా తీర్చిదిద్దాలనేది వీరి యొక్క కోరికగా మనం చూస్తూ ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే సమసమాజ స్థాపనకు సాయుధ విప్లవము, సంఘర్షణాత్మక చైతన్యము అవసరమని వీరి యొక్క భావన. అయితే సమసమాజ స్థాపన అనేటువంటిది ఏదో అప్పటికప్పుడు జరిగిపోయేటువంటి ప్రక్రియ కానే కాదు. సమసమాజ స్థాపనలో మరి తీసుకోవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఈరోజు మనము సంభాషించుకోవాలి. సాహిత్యము, సమాజము విడదీయరానివి. సమాజపు పోకడల విమర్శ చేస్తుంది. ఈ విప్లవ సాహిత్యము సామాజిక జీవిత సంస్కరణల కోసం అనేక ఉద్యమాలు ఏర్పడ్డాయి. అయితే మరి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క జీవన విధానం, మరి పేదల యొక్క జీవన విధానం తీసుకోండి, లేకపోతే కింది స్థాయి వారి యొక్క జీవన విధానం తీసుకోండి, అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క జీవన విధానం మీద ఇవి ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సంస్కరణోద్యమాలు కానీ, జాతీయ ఉద్యమాలు కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, జయాంధ్ర ఉద్యమం కానీ, గిరిజనోద్యమం కానీ, వీటన్నిటిని బట్టి మనం చూసినట్లయితే జీవితాన్ని మార్చడానికి సాహిత్యము ఆయుధంగా ఉపయోగపడిందని మనం చెప్తాం. ఏమండి, జీవితాన్ని మార్చడానికి సాహిత్యము ఆయుధముగా ఉపయోగపడింది. అందుకనే ఈ సాహిత్య భావన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటువంటి సమయంలో మరి సాహిత్య విప్లవాలు, ఈ యొక్క గేయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వందే మాతర గీతం కానీ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే సారే జహా సహచ, మరి ఇవన్నిటిని మనం చూసినట్లయితే ఎంత వారికి ఉన్నతమైనటువంటి భావజాలాన్ని పెంపొందింపజేస్తున్నాయి. జాతి సమైక్యత కొరకు మనమందరం ఒకటే అనేటువంటి భావన. భాషలు వేరైనా, మతాలు వేరైనా, కులాలు వేరైనా, మరి శీతోష్ణ స్థితులు వేరైనప్పటికీ కూడా, మరి మనమంత ఆచార సాంప్రదాయాలు వేరైనా, మనమంతా ఒక్కరమే భారతీయులు అనేటువంటి భావన జాతీయ సమగ్రతకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎటువంటి గేయాలైతే మరి రచించబడ్డాయో ఆ గేయాల యొక్క భావజాలాన్ని ఆ దేశ పౌరులు లేకపోతే మనం వాటిని మరి జీర్ణించుకున్నప్పుడు, వాటిని మనం ఆస్వాదించినప్పుడు మనలో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని తీసుకురావడానికి ఉపయోగపడేటువంటివే మరి ఈ సాహిత్యం అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. ఇక విప్లవాన్ని కవితా స్పందనగా, జీవనాడిగా చేసుకొని అసమానత వ్యవస్థను పెకలించి సమతా ధర్మ స్థాపనే ధ్యేయముగా భావించి రచనలు సాగించి సామాజిక దృక్పథంలో మార్పును తీసుకొచ్చారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సామాజిక దృక్పథంలో మార్పును తీసుకురావడం. మరి అటువంటి వారిలో కార్ల్ మార్క్స్, ఏంజెల్స్, మాంటెస్క్యూ, రూసో, లెనిన్, మావో వంటి మహనీయులు ఎందరో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఈ కార్ల్ మార్క్స్ కానీ, లేదా ఏంజెల్స్ కానీ, మాంటెస్ కానీ, రూసో కానీ, లెనిన్ కానీ, వీళ్ళంతా కూడా మరి ఈ విప్లవ సంబంధమైనటువంటి విషయాలతో పాటు అసమానత వ్యవస్థను ప్రకలించి సమతా ధర్మ భావనను సమాజంలోనే నెలకొల్పాలి అనేటువంటి ఒక కంకణంతో వీరు వెలుగులోనికి వచ్చారు.
ఆ భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి వీరు మరి ఇప్పటికీ కూడా మరి వారి రచనలు కానీ మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి గ్రంథం, సోషల్ కాంట్రాక్ట్ రూసో రచించినటువంటి గ్రంథం కానీ, కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కానీ, మరి ఏంజెల్స్ రచించినటువంటి ది లాస్ అనేటువంటి దాస్ క్యాపిటల్ అనేటువంటి గ్రంథం కానీ, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే కార్ల్ మార్క్స్ ఏంజెల్స్ కలిపి రచించినటువంటి గ్రంథాలు, రూసో రచించిన గ్రంథము, మాంటెస్క్యూ రచించినటువంటి గ్రంథాలు, ఇట్లా ఒక్కొక్కరి యొక్క రచనా భావాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా మరి ఆనాటి ప్రజానికం మీద వారి యొక్క జీవన విధానం మీద ఎంతగానో ప్రభావం చూపాయని మనం చెప్పవచ్చు. మరి 1930 వరకు భావ కవిత్వము తెలుగు సాహితీ రంగాన్ని ఒక ఊపు ఊపిందని చెప్పచ్చు. 1930 వరకు భావ కవిత్వం, అందుకనే 1930 వరకు కూడా ఉన్నటువంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ అటు భారతదేశం కానీ సాహిత్య రంగంలో ఏ రకమైనటువంటి అభ్యుదయం చూడాలన్నా అప్పుడు చూడగలిగారు. మరి ఆ తర్వాత దానిపై తిరుగుబాటు ఉద్యమంగా అభ్యుదయ కవిత్వము ఆవిర్భవించింది. అంటే నూతనత్వ ఆకాంక్ష, పాశ్చాత్య సాహిత్యంలోని అతినవ్య రీతులు, దేశ జాతీయ అంతర్జాతీయ రాజకీయ సాంఘిక పరిస్థితుల తులనాత్మక పరిశీలన అనేవి అభ్యుదయానికి ప్రేరణలు. ఏమండి, అభ్యుదయానికి ప్రేరణలుగా మనం చెప్తూ ఉంటాం. ఇకపోతే శ్రీరంగం శ్రీనివాసరావు కానీ, శ్రీరంగం నారాయణబాబు కానీ, పూరిపడ్డ అప్పలస్వామి, పట్టాభి ముద్దుకృష్ణ వంటి వారు విప్లవ గలమెత్తి కవితా గర్జన చేశారు. విప్లవ గలమెత్తి కవితా గర్జన, విధ్వంసవాదము, అతి వాస్తవికత, తిరుగుబాటు విప్లవము, ప్రతీకావాదం మరి ఉద్యమ ప్రధాన లక్షణాలుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 1943 సంవత్సరంలో హేతువాది అయినటువంటి తాపి ధర్మారావు అధ్యక్షతన అభ్యుదయ రచయితల సంఘం 1930వ సంవత్సరంలో ఏర్పడిందని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అయితే అసమానత, పరాధాన్యత మొదలగు సామాజిక రుగ్మతలను రూపుమాపి వర్గ వర్ణ మతభేదాలకు అతీతముగా పీడిత ప్రజలకు సమిష్టి చైతన్యాన్ని బోధించి వారికి మరో ప్రపంచాన్ని చూపించడమే ఈ ఉద్యమ లక్ష్యంగా మనం చెప్తాం. శ్రీశ్రీ, అనిశెట్టి, సోమసుందర్, కుందుర్తి, దాశరథి, రెంటాల వంటి వారు వీరిలో ప్రముఖులుగా ఉన్నారు. సోమసుందర్ వజ్రాయుధం, దాశరథి అగ్నిధార, రుద్రవీణ, ఆరుద్ర, త్యమవాహం, రెంటాల సంఘర్షణ, రమణారెడ్డి, భువనఘోష ఈ కవిత్వ కొలిములో నిగ్గుతేలిన కవితా సంపుటాలు. మరి అందులో శ్రీశ్రీ మహాప్రస్థానము కలికితురాయిగా చెప్పచ్చు. అంటే ఈ రకమైనటువంటి ఆ రచనలు, ఈ రకమైనటువంటి సాహిత్య భావనను మరి ఆనాటి కవులు కలిగి ఉండడం, ప్రతి విషయమును కూడా సాహిత్య ధోరణిలో వర్ణన చేయటం అనేటువంటిది, వర్ణించటం అనేటువంటిది వీరు తీసుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైన అంశంగా మనం చెప్తాం. అయితే తర్వాత కాలంలో అభ్యుదయ రచయితల సంఘం పోకడలను విమర్శిస్తూ విప్లవ రచయిత సంఘం విరసం అంటాం. విప్లవ రచయిత సంఘం షార్ట్కట్లో విరసం ప్రారంభించారు. నగ్నముని, నిఖలేశ్వర్, సోమసుందర్, చరబండరాజు, జ్వాలాముఖ మొదలగు వారు దిగంబర కవులుగా ప్రసిద్ధి చెందారు. పుచ్చలపల్లి సుందరయ్య, కొడవకంటి, చలసాని ప్రసాద్, తరిమెల నాగిరెడ్డి, ఆ తర్వాత కాలంలో గద్దర్, వరహర్రావు మొదలగు వారితో సినీ రచయితలు వందేమాతరం శ్రీనివాస్, గోరాటి వెంకన్న, నారాయణమూర్తి, సుద్దాల అశోక్ తేజ మొదలగు వారు ఈ కోవకు చెందినవారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క రచయితలకు సంబంధించినటువంటి అంశాల్లో మరి విప్లవ రచయిత సంఘం
విప్లవ రచయిత సంఘం, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, కొడవటి కంటి చలసాని ప్రసాద్ కానీ, తరిమెల నాగిరెడ్డి, వీరందరినీ కూడా మనము పరిశీలన చేసినట్లయితే గద్దర్, అదేవిధంగా గోరటి వెంకన్న, వీరందరినీ మనం పరిశీలన చేసినట్లయితే వారు రాజకీయ అంశాలతో పాటు సాహిత్యాన్ని అభివృద్ధి పరిచారు. అందుకనే పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవితంలో నిరాడంబరత అనేటువంటిది అతని యొక్క వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం చెప్తాం. అర్థమవుతుందండి. వ్యక్తిత్వం, తన పుట్టుకతో ధనికుడైనప్పటికీ కూడా తనకున్నటువంటి యావదాస్తిని పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చేశాడు. చాలా ధనికుడు. ఈ రకమైనటువంటి విధానంలో తన భవిష్యత్తులో కూడా ఏ రకమైనటువంటి స్వార్థభావం రాకుండా పిల్లలతో సంసారంలో రాబోయే బాధాబందీలను గమనించి వివాహంకు ముందే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సను చేయించుకున్న మహానుభావుడు. కుల వ్యవస్థకు బద్ధ వ్యతిరేకి పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన దానికి తార్కాణంగానే ఆయన పుట్టుకతో రెడ్డి అయినను తన పేరు చివరన రెడ్డి అనే మాటను ఎన్నడూ ఉపయోగించలేదు. యాక్చువల్గా పుచ్చలపల్లి సుందరయ్య ఆంధ్రప్రదేశ్లో మరి రెడ్డి యొక్క కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఆ పదాన్ని వాడుకోకుండా చివరన ఉన్నటువంటి రెడ్డి అనేటువంటి పదాన్ని కూడా తీసివేశారు, అంటే వాడుకలోకి తీసుకురాలేదు. కాబట్టి ఇక్కడ మనము మాట్లాడుతున్నటువంటి గద్దర్ వరహర్రావు, గోరటి వెంకన్న, నారాయణమూర్తి గారి, సుద్దల అశోక్ తేజ, మరి సినీ యొక్క గేయ రచనా విధానంలో వీళ్ళ ముందుకు వెళుతున్నప్పటికీ మరి విప్లవ భావాలతో కూడినటువంటి ఆ యొక్క గేయాలను వారు రచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ శ్రీశ్రీ స్వతంత్రోద్యమ కాలం నాటి పీడిత జనము, కూలీలు, వారి వారి బిడ్డల ఆకలి కేకలు, కూలీల సమ్మెలు వంటి సంఘర్షణలు శ్రీశ్రీని ఎంతగానో కదిలించాయి. శ్రామిక లోకపు సౌభాగ్యమునకు, కార్మిక లోకపు కళ్యాణానికి శ్రీశ్రీ గారు కంకణము కట్టుకున్నారు. ఛందస్సుల సర్ప పరిశ్రమగా వదిలి ప్రజా సాహిత్యాన్ని ప్రారంభించారు. ప్రజా సాహిత్యం తత్ఫలితమే మహాప్రస్థానం. ఈ రచన చాలా ఫేమస్ అయింది. ఆయన మౌఖిక భావజాలం చేత ప్రభావితులగుడిచే దాన్ని ఆలంబనగా కవితలు, గేయాలు రచించారు. ఆయనను నవయుగ వైతాళికుడుగా అనడంలో అతిశయోక్తి లేదు. శ్రీశ్రీ గారిని మరి ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి నవల రచన మహాప్రస్తావన. అయితే ఆయనను నవయుగ వైతాళికుడు అనడంలో ఏమాత్రము కూడా సందేహం లేదు, అతిశయోక్తి లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. అయితే మహాప్రస్థానంలో ఏముంది? ఆంధ్ర సాహిత్యంలో మహోన్నత స్థానమును సంపాదించిన అభ్యుదయ కవితా ఖండికల సంపుటే మహాప్రస్థానం. శ్రీశ్రీ మహాప్రస్థానంలో 40 కవితలు కలవు. ఆయన జీవితంలో సమయస్ఫూర్తి, చమత్కారము కనిపిస్తుంది. సమయస్ఫూర్తి, చమత్కారం, సమయానుకూలముగా ఆయన మాటల వర్ణన కానీ, ఆయన చమత్కారపు విషయాలు కానీ లేదా మాటలు కానీ ఆయన జీవితంలో మనకి కనపడతా ఉంటాయి. ఇక శ్రీశ్రీ గారు కార్మికుల, కర్షకులను ఉద్దేశించి మహాప్రస్థానంలో ఈ రాజ్యము మీదేనండి, మీ రాజ్యం మీరేయాలండి అని ఆహ్వానించారు. ఏమన్నారు? కార్మికుల్ని, కర్షకుల్ని ఈ రాజ్యము మీదేనండి, మీ రాజ్యము మీరేయాలండి అని ఆహ్వానించారు. దేశ చరిత్రను గురించి శ్రీశ్రీ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తము పరపీడన పారాయణత్వం అంటూ ఆయన మహాప్రస్థానంలో సమాజంలోని అగ్రకులాలను ఎదిరించి
నిలిచి పోరాడగల వీరులను హెచ్చరించాడు. ఆయన కవితల ద్వారా యువకులకు ధైర్యం కలిగించాడు. ఉదాహరణకు మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకి పదండి, తోసుకుపోదాం పోదాం పోదాం పైకి అనే పంక్తులు శ్రీశ్రీ గారు రచించిన జగన్నాథుని రథచక్రాలు గీతము దీనులకు హీనులకు గూడులేని పక్షులకు భిక్షుకులు వెన్నుదట్టి ధైర్యము చెప్పి అభయహస్తం జనుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులైన వారిని 7 కేండికివ్వండి అని ఓదార్చి దీనరక్షకుడైన మహాకవి శ్రీశ్రీ. ఈ కవితా సంపుటిలో మన పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ లేని పౌరుషము, ఎక్కడ లేని మరి రోషము, మరి లోపల నుండి ఏదో ఒకటి మనం సాధించాలి, ఏదో ఒకటి మనం చెయ్యాలి అనేటువంటి ముందుకు నడిపించేటువంటి ఈ యొక్క సంపుట్లు మహాప్రస్థానంలో మరి ఈ రకమైనటువంటి భావజాలాన్ని పెంపొందించడంలో పదండి ముందుకు పదండి, తోసుకుపోదాం పైకి ఏమండి ఉద్యమ స్ఫూర్తి కలిగించేటప్పుడు మరి ఉచ్చరించవలసినటువంటి ఆ భావజాలాన్ని మనం పరిశీలన చేస్తే మరి ఎంతగానో ఆ రచనల్లో మనకి కనపడుతుంది. ఇక దేశ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు, నక్సలైట్ల ఉద్యమ ప్రభావం, ఈ ఆయన విప్లవ రచయితగా మారవలసి వచ్చింది. అయితే విప్లవ రచయిత సంఘం స్థాపించి దాని స్థాపనాధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. ఆయన మరణాంతరము విప్లవ రచయిత సంఘ సభ్యుడిగా కొనసాగుతూ హింసతోనే సృష్టి పూస్తుంది, హింసతోనే మార్పు వస్తుంది అంటూ కంచుకోటలాగా స్థిరపడిన దోపిడీ వర్గ సమాజాన్ని కాల్చడానికి ఆయుధం అవసరం. శిశుదయం కోసం ఉద్యమాలు నడిపి విప్లవ యుగాన్ని సృష్టించాలనేదే శ్రీశ్రీ యొక్క ధ్యేయం. మరి అజ్ఞాత సూర్యుడు, గౌతమ్, ఎంఎస్ఆర్, అనామధేయుడు, సముద్రుడు, కాశీ విశ్వనాథ్, వీరన్న, భీమన్న, కౌముది, మోహన్, అశోక్, భాస్కర్ విప్లవోద్యమ కవులుగా కవితా సంపుటాలను వెలికితీసి విప్లవ స్ఫూర్తిని తగిలించారు. సో ఈ గేయాల వలన అనేక మంది మరి ఉత్తేజులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జుహుకుం అనే కవి భవిష్యత్ కాల దర్శనం కోసం వేచి ఉన్న కవి. సామాజిక విప్లవ సమరం గత సంస్కృతి మరణం ఇదే నేటి సత్యమని, ఆ పునాదుల మీదే ఉషస్సు ఉదయిస్తుందని అభ్యుదయ కవులు, విప్లవ కవులు తీసుకురాలేని పరిణామాలని త్వరలోనే పొందగలమనేటువంటి విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇక విప్లవ ఉద్యమం నెలబాలుడు ఆయన శివసాగర్ విముక్తి పోరాటంలో ఎదురయ్యే ఆటుపోటులకు భయపడి వెనుకంజ వేస్తున్న వారిని నెలబాలుని వ్యవహరిస్తూ ఈ నావ చేరవలసింది సుధీర తీరమని, మార్గమధ్యంలో పెను తుఫాన్లు, సుడిగుండాలు తప్పనిసరని ఆయన హెచ్చరించారు. అంటే సాయుధ పోరాటం తప్ప మరొక మార్గము లేదని ప్రపంచ పరిణామాలు పదే చెబుతున్నాయని విప్లవ కవుల భావన. మరి ఈ భావనలో కాలము పురోగిస్తుంది, ఆగదు విప్లవము జ్వలిస్తుంది, చావదు ఉద్యమము, నెలబాలుడు పెరిగి పెద్దవాడై వినూత్న జీవన మహాకావ్యాన్ని రచిస్తాడు. తప్పదు. విప్లవ కవి గద్దర్ సంగీతంలో నాగరిక మనిషిని, జనపదాన్ని కదిలించుకోగలిగాడు. మానసిక చైతన్యము విప్లవ చైతన్యముగా మారడానికి
జానపద పాటని బాణిని ఉపయోగించుకున్నాడు. ఇక్కడ మనము వివరణలోనికి వెళ్ళినట్లయితే మానసిక చైతన్యము కాస్త విప్లవ చైతన్యంగా మారింది. అంటే ప్రతి పౌరుడు కూడా తనలో ఉన్నటువంటి ఉనికిని, తనలో ఉన్నటువంటి విప్లవ భావాన్ని సాహిత్య రూపంలో కనుక బయటికి తీయగలిగితే, అది సాహిత్య రూపంలో కనుక బయటికి వస్తే మానసిక చైతన్యం కాస్త ఏమవుతుందండి? విప్లవ చైతన్యం. ఈ విప్లవ చైతన్యము ఒక మనిషిలోనికి వచ్చిన తర్వాత అతను ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సాధించే వరకు ఊరుకోడు, సాధించి తీరాలి, గమ్యం వైపు వెళ్ళాలి. ఆ గమ్యానికి చేరుకోవడానికి లేదా లక్ష్యాన్ని చేరుకోవడానికి, విజయాన్ని చేరుకోవడానికి నిరంతరము కూడా అతను తప్పిస్తూ ఉంటాడు. పచ్చి నెత్తురు త్రాగి ఎముకల రాజ్యం అంతమై ఎర్రసీమ వెలుస్తోంది విప్లవ ప్రబోధాల మూలముగా. గద్దర ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాడు. పచ్చి నెత్తురు త్రాగి ఎముకల రాజ్యం అంతమై ఎర్రసీమ వెలుస్తుంది విప్లవ ప్రబోధాల మూలముగా. శ్రీశ్రీ, పాణిగ్రహి, శివసాగర్, చెరబండరాజు, గద్దర్, వంగపండు ప్రసాద్ ఈ విప్లవ మార్గంలో మైలురాళ్ళుగా మనం చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఈ విప్లవ మార్గ భావాలలో మరి వంగపండు ప్రసాద్ కూడా మరి చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషించారని మనం చెప్పాలి. నమ్ము గోదావరిలోయ కవితలో కేవీఆర్ మాతృదేశ రుణాన్ని తీర్చుకుంటానని, నా స్థిర సంకల్పము ఉజ్వల భవిష్యత్తుకు స్వాగతం పలికేందుకు రక్త తోరణాల మధ్య కనురెప్పల వాల్చని జాగ్రత్తలో సాయుధమై నిలుచున్నది అన్నారు. దానికి సాయుధ పోరాటమే పరిష్కార మార్గమని, ఈ విప్లవం రేపటి కోసం జరుగుతున్న సమరమని, సమరానికి కావలసిన స్ఫూర్తి గోదావరిలోయే కల్పిస్తుందని వ్యక్తం చేశారు. విప్లవ భావాల దృష్ట్యా మనం చూసినట్లయితే ఆ వర్ణన, ఆ కవుల యొక్క వర్ణన మరి ఎంతగానో మరి ఉత్తేజపరిచిందని మనం చెప్తాం. ఆ వర్ణన కూడా ప్రకృతితో అనుసంధానించడం గోదావరి లోయ ఇట్లా మనం చూస్తున్నప్పుడు అనుసంధానించబడ్డం అనేటువంటిది, ప్రకృతితో అనుసంధానించడం మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉంటాం. సో నమ్ము గోదావరి లోయ కవితలో కేవీఆర్ మాతృదేశ రుణాన్ని తీర్చుకుంటాం అన్నాడు. ఏమంటే ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే ముడతల రాత్రి మసిపాతలో ముడిచిన ఉత్తమ వజ్రం, సూర్యుడు మళ్ళీ ఉదయించడం తథ్యం. అటువంటి అస్తమయాన్ని నిబ్బరముగా నిన్ననే ఎదిరించి ఇప్పుడు నవోదయానికై నడుస్తున్న కేవీఆర్ ఇందులో కనపడతా ఉంటాడు. కాబట్టి అభ్యుదయవాదులలో భవిష్యత్తు ప్రణాళిక, ముందు చూపు, ఏమండి పాతది పూడ్చుకొని పోయి నవతరానికి పునాది వేస్తుంది ఈ సుందర వనము. మానవుని కలల సాధనము, శాంతి స్వేచ్ఛగా నిస్తుంది ఉద్యమము. నెలబాలుడు ఆజానుభావుడై ఉజ్వలతరగా ఆకాశాన నిలుస్తాడని, భవిష్యత్తును దర్శించడు సముద్రుడు. ఏం పిల్లోడో వెళ్దామొస్తావు, ఏం పిల్లడో వెళ్దామొస్తావు. పులులను చంపిన మేకలున్నవి, పాములు చంపిన చీమలున్నవి అంటూ వంగపండు రాసిన గేయములో అణగారిన వర్గాల అభ్యున్నతిని కలగన్నాడు. ఉద్యమానికి, విప్లవకారులకు స్ఫూర్తిని, ఊపిరిని అందించాడు వంగపండు ప్రసాద్ గారి యొక్క గేయాలలో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి చక్కటి అర్థాన్ని ఇవ్వగలిగేటువంటి గేయ రచనల వలన ఎంతోమంది మరి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాడు. విప్లవ వీరుల జీవన విధానాన్ని సూచిస్తుంది అడవి విప్లవానికి పునాది, అడవి విప్లవానికి తల్లిగా, పుట్టినిల్లుగా, కొడుకుల్ని కోల్పోయిన వారసుల్ని పల్లెపొత్తులో ఆడించి చైతన్యాన్ని నింపింది. విప్లవం అనే పాఠశాలకు పంతులమ్మయింది. రేపటి విజయానికి పునాది విప్లవానికి వారసులకు, పాఠశాలకు, విప్లవ వీరులకు
రేపటి విజయానికి మాతృక అడవి అన్నాడు తిరుమలరావు తన అరణ్య నేత్రములో. తాకట్టులో భారతదేశం, దీంట్లో తరిమెల నాగిరెడ్డి గారు పేద బడుగ అట్టడుగు వర్గాల వారిని దర్శించాడు. వారిని ఉద్ధరించాలంటే విప్లవమే శరణ్యం అన్నాడు. సినీ కవులు అశోక్ తేజ, గోరటి వెంకన్న తమ జానపద సాహిత్యంలో బడుగులు గ్రామీణుల యొక్క స్థితిగతులను కళ్ళకు గట్టి వారి అభ్యున్నతికి విప్లవ మార్గము అవసరమని, వారి అభ్యుదయము అవసరమును గుర్తు చేశారు. విప్లవ కవులందరూ గతములో తమకు తమ తోటి వారికి జరిగిన అన్యాయాన్ని దుయ్యపడుతూ వర్తమాన కాలంలో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి సమైక్యతతో ఏనాటికైనా తమ లక్ష్యాన్ని సాధిస్తామని, అది త్వరలోనే వస్తుందని ఆశను వ్యక్తం చేశారు. వీరు ఆశించిన లక్ష్యం ఎంతో దూరంలో లేదు, సమీపగత భవిష్యత్తులో సంభాన భవిష్యత్తుగా భావించవచ్చు. కాబట్టి ఉద్యమ స్ఫూర్తిలో మరి కవులు కానీ గేయాలు కానీ విప్లవ సాహిత్యం అనేటువంటిది ఎంతగానో ప్రభావము చూపింది. రాను రాను ఈ విప్లవ గేయ ప్రభావము లేదా మరింత ఉత్తేజితులుగా ఉండడం వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడము, మరి అక్కడ విప్లవ వీరుల యొక్క ఆలోచన సరళి వారి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మరి విప్లవ గేయాల ద్వారా సాహిత్యము ద్వారా బయటపెట్టడం ద్వారా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే ఎంతో వెనుకబడి ఉంది. కేవలము జంట నగరాలుగా పిలువబడుతున్నట్టు హైదరాబాద్, సికింద్రాబాద్ అభివృద్ధి చెందినంత విధముగా మరి తెలంగాణలోని మారుమూల ప్రాంతాలు, మారుమూల జిల్లాలు ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు. వారి యొక్క స్థితిగతులు అంతంత మాత్రమే, ఆర్థిక స్థితిగతులు, వారికి విద్యా విధానం అనేటువంటిది అంతంత మాత్రమే. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కోసం వారు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తితోటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కూడా వారు రూపొందించుకోగలిగారు. కాబట్టి సాహిత్యంలో ఇదే కాదు, ఏ ఉద్యమ స్ఫూర్తిలోనైనా సాహిత్యాన్ని ఏం కోరుకుంటుంది? త్యాగాన్ని కోరుకుంటుంది. సాహిత్యము అంటే సాహిత్యము విప్లవ రూపంలోనికి వెళ్ళి మరి నీ స్థితిగతులు ఇటు ఇలా ఉన్నాయి, ఇది నీ పరిస్థితి అని వాస్తవతను మరి వెల్లడి చేస్తూ అతన్ని ఉన్నతమైనటువంటి మరి ఉన్నత దశలోనికి, అంటే విప్లవము త్యాగాన్ని కోరుకుంటుందని చెప్పాలి. అర్థంనా? అటువంటి త్యాగదానుల తయారవడానికి సాహిత్యం ఏమంటున్నాం? ఒక మెయిన్ పిల్లర్, మూల స్తంభం. అర్థండి, సాహిత్యం అనేటువంటిది మెయిన్ స్తంభం. అటువంటి సాహిత్యానికి తెలుగు భాషలో మరి అనేక మంది మరి చక్కటి రచనా శైలి చేసినటువంటి వారు, వీరందరినీ కూడా మనం పరిశీలించాము. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో విప్లవ సాహిత్యంపై విమర్శనాత్మకమైనటువంటి విషయాలను లేదా వామపక్ష విప్లవ సాహిత్యాన్ని గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.